సార్ మాజీ మంత్రి విడుదల రజని తన పిఏ ద్వారా ఒక స్టోన్ క్రషర్ ని బెదిరించి 2,20,00,000 వసూలు చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు హోంమంత్రికి. దీని గురించి మీరు ఏమంటారు సార్? వాడికి బుద్ధి ఉందా? ఫిర్యాదు చేసినోడికి వెళ్ళి కెలికారు అనమాట. మన అనిత తాలూకు వాళ్ళు నాకు చెప్పి నేను ఇప్పిస్తాను. ఇప్పిస్తాను నువ్వు ఇచ్చినట్టు 2 కోట్ల రూపాయలు అకౌంట్ చూపించమనండి. ఈవిడికే నాలెడ్జ్ లేదు. అలా ఎవరైనా ఎలిగేషన్ చేసినప్పుడు అర్థం ఉండాలి. 2 కోట్లు ఎవడన్నా వైట్ ఇవ్వగలడా? వైట్ ఇస్తే ఇచ్చినట్టు లెక్క, క్యాష్ ఇస్తే ఇచ్చినట్టు లెక్క కాదు, అది చెల్లదు. అయినా దాని గురించి కొంచెం సరదాగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇటు అనిత గురించి కూడా మాట్లాడుకోవచ్చు. నీకు తెలిసినట్టు చేయించాలి. వాళ్ళే చేయించారు. నువ్వు అప్పుడు ఇచ్చినప్పుడు బుద్ధి లేదట నీకు. పని జరగడానికి ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పని జరగలేదా? జరిగేలోపల ఎలక్షన్ వచ్చేసినాయా? జరిగేలోపల తెలుగుదేశం వచ్చేసిందా? ఏంటి నీకు వాళ్ళేంటి ఇచ్చినోడు అటు ఎవడ చలపతన్నావాడా? ఇస్తే ఎలాగిచ్చావు? చెక్ ఇచ్చావా అడుగుద్ది కోర్టు, ప్రూవ్ చేయమంటది. ఫోన్పేలు వేసావు పని 2 కోట్లు వేసేయగలవా నువ్వు ఫోన్పేలోను? అంచేత ఇవన్నీ కూడా ఊరికనే వైఎస్ఆర్సీపీ మీద ఎంత వీలుంటే అంత వీలు వరకు ఈ చిలకలూరుపేట నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి రజనీ అన్న అమ్మాయి ఆవిడ మీద తీసుకుంటుంది. 2 కోట్లు ఆవిడ అనుకుంటుంది. 2 కోట్లు నేను 20 కోట్లు తీసుకుంటేనే సరిగ్గా చెప్పలేదేమో ఎదవాడు అనుకుంటుంది. ఇది పెద్ద జోక్ కాబట్టి ఎన్నినే అన్నిటికి చెప్పింది 2 కోట్లు ఏమిటాడు. 2 కోట్లు ఆడికి ఇస్తే మరి నాకెంత ఇస్తావు అంటదా? అందరూ అటువంటి వాళ్ళే. ఇటువంటి ఏదో న్యూస్ చెప్పి వాళ్ళని ఏదో మెలైన్ చేయడం కోసం తిరుపతి లడ్డుల్లో కొవ్వు కలిసిందన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అది పెద్ద జోక్ అయిపోతే చూస్తారు రేపటి నుంచి. ఎట్రా ఏం వేస్తున్నావు? తిరుపతి లడ్డుల్లోనే కలిపావు నువ్వెంతరా అంటాడు అనమాట. ఇది పెద్ద జోక్ అయిపోతే చూస్తూ ఉండండి. అంటే ఇంతవరకు ఈ విధంగా ఏమో ఎక్కువ చేయడానికి కరెక్ట్ అయిన ఆధారాలు ఆయన దగ్గర ఉండుంటాయి. అర్థమైంది మీకు? వాళ్ళని ఎక్కువ చేయడం ఒకటి, వాళ్ళు స్ట్రాంగ్ కేసులు పెట్టాలంటే జగన్ మీద స్ట్రాంగ్ కేసు పెట్టడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, చిక్కడు వదలలాగా. అర్థమైంది మీకు? చిక్కడు దొరకట్లేదు. ఏదో విధంగా అతన్ని ఇరికించాలి. ఎందుకంటే అతను బయట గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను అన్ని కోట్లు ఇచ్చాను అన్నాడు వరదలకి. ఎక్కడ ఇచ్చాడు అంటున్నాడు. మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి మరి. గవర్నమెంట్ డబ్బు కాకుండా మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి మరి జేబులోంచి. మరి వీళ్ళు అంటున్నారు అంటే అపోజిషన్ వాళ్ళు ఇవ్వాలా? జేబులోంచి తీసి సినిమా యాక్టర్లో ఇవ్వాలా? మీరు ఎవరా? మీరు ఎంత ఇచ్చారు? ఒక్కొక్కరు అనౌన్స్మెంట్లో అందులో ఆ డిస్క్లోజ్ చేయడంలోనే 1,000 కోట్లు చేశారు కదా. ఆయన ఎవడో పెనిమర్స్ అన్న ఎవడోడో 5,400 కోట్లు గుంటూరు అతను చేసాడు అన్నారు కదా తెలుగుదేశం యుఎస్ నుంచి వచ్చి. అదేదో ఒక ఆయన పేరు వచ్చి పెమ్మసాని. హౌ మచ్ యూ గేవ్? నీకున్న డిస్క్లోజ్ చేసిన ప్రాపర్టీకి యూ కెన్ గివ్ మోర్ దెన్ 50-60 crores or 100 crores. ఆ ఏరియా కదా పోయింది. యూ షుడ్ గివెన్. అంటే అపోజిషన్ వాళ్ళు ఇవ్వాలా? జగనే ఇవ్వాలా? సినిమా యాక్టర్లు ఇవ్వాలా? జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వాలా? చిరంజీవి ఇవ్వాలా? ఇదేమన్నా రూలా? అసలు ఇది అర్థం అవ్వట్లేదు నాకు. మీరు రూలింగ్ పార్టీలో మీరు ఇవ్వకూడదా? మీరు ఒకటి దగ్గర ఉన్నాయి కదా. మరి ఆడెవడో మరి 5,600 కోట్లు అన్నాడు కదా, అతను ఇవ్వచ్చు కదా. నేను వచ్చి మొత్తం సంస్కరించేస్తాను అన్నవాడు ఒక 100 కోట్లు. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? చంద్రబాబు నాయుడు కెన్ గివ్. అదర్ దాన్ గవర్నమెంట్ యూ కెన్ గివ్ 100 crores నీకున్న ప్రాపర్టీకి, హెరిటేజ్కి. లోకేష్కి ఇవ్వచ్చు. వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వాళ్ళు మధ్యలో వాళ్ళు అందరూ డిస్క్లోజ్ చేసి బోళ్ళది ఉంది, అందరూ కొంత ఇవ్వండి. అవి ఎక్కడ చెప్పట్లేదు. ఓన్లీ తీసుకునేమాట వాళ్ళ యొక్క ఖజానాల్లో గవర్నమెంట్ తరఫున వేసుకోవడం తప్పితేనే ఏదో నాన్ సెన్స్ ఇది. అదేవిధంగా హోంమంత్రి ఆవిడకి షీఈ్ నాట్ ఎలిజిబిలిటీ లేదు. తనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. ఏదో నామకం వస్తే పెట్టాడు. ఈవిడేదో వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైప్లో అది ఆవిడ కూడా అవతల పక్కన కూడా ఫ్యాన్సీ ఐటెం కింద లెక్క. ఆవిడ ఎవరో విడుదల రజని, నేడే విడుదల. ఆవిడ పేరు గుర్తొచ్చినప్పుడు నాకు నేడే విడుదల గుర్తొస్తున్నప్పుడు నేడే విడుదల రజని. సో ఆవిడకి అనుకుంటుంది అన్నమాట, పెద్ద ఏమీ రాకుండా ఈ చిన్నదలా పట్టుకున్నారు నేను. వాటి ఏదో అపోజిషన్ అయిపోయాడు అనమాట. ఆ అపోజిషన్ అయినట్టు 2,000 ఇచ్చినట్టు ప్రూవ్ చేయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అందరికి తెలియాలి కాబట్టి నేను ఇచ్చానండి, ఇలాగా ఫోన్పేలో ఇచ్చాను, దాంట్లో ఇచ్చాను, చెక్ ఇచ్చాను అని చెప్పాలి. లేకపోతే 100 కోట్లు అంటావు నమ్మేతావా? లంచానికి ప్రూఫ్ లేకుండా చెప్పలేరు. ఎలా చెప్తావు? ప్రూఫ్ డబ్బులు ఇచ్చారంటాడు, నాకు ఇవ్వలేదు అంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? వైట్ ఇస్తేనే ఇచ్చినట్టు లెక్క. వైట్ ఎవడో లంచం ఇచ్చే అంత వెర్రి పుష్పలు ఎవడు లేడు. ఎవడో వైట్ ఎవడు ఆడికి వచ్చే వైటే తీసుకోడు, ఇంకోటికి ఇచ్చే వైట్ అసలు ఉన్నాడు దగ్గర వైటే ఉండదు. అర్థమైంది మీకు? ఇంత జరుగుతున్నప్పుడు ఆ 2,200 కోట్లు ఎందుకు ఇచ్చాడు? మరి చూపించమని, అన్నదని చూపించమనండి. యూ హ్యావ్ టు షో బిఫోర్ యూ స్పీక్ అవుట్. అంచేత ఇవన్నీ బుల్షిట్ గానే
అలా చాలా ఉంటాయి. ఎన్ని చిన్న చిన్ని పెద్ద పెద్ద ఇంకా ఉంటాయి. సో మచ్ లిక్కర్లో ఉంది, ఇసుకలో ఉంది, ఆ సీఎంకి వచ్చేది ఉంది, అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద బిగిస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి. మనం అందరికి సలహా ఇస్తాం కాబట్టి అతను బిగిస్తే టైట్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి బయటికి. అంటే ఇప్పుడు హోంమంత్రికి సలహా ఇస్తున్నారా? వాళ్ళ తరపున ఏడ్చేవారు పడటం ఎవరి తరపునట్టు? గవర్నమెంట్ ఖజానానని గవర్నమెంట్ ప్రజల డబ్బులు తినేసి ఎవరికైనా అపోజిషనే. నాకు మీరిద్దరు చేయవలసిన పనులు లేవు. నేను మోడీ గారితో చేయించుకుంటాను. నేను ఎప్పుడు మోడీ గారి తరపునే. కాకపోతే నా బాధల్లా చెత్తోళ్ళు అందరూ చేర్చుకుంటున్నారు. మీరు ప్రతి పనికిమాలని బీజేపీలో చేర్చుకుంటున్నారు. అది ఒకటే నా అభిషేకం. మై కంటెన్షన్ అగైన్స్ట్ బీజేపీ అండ్ మోడీ ఈజ్ ఓన్లీ దట్. లేకపోతే నేను పిఎం ఆఫీస్కి వెళ్ళి చేయించుకుంటాను పనులు. వీళ్ళతో ఎవడు పడతారు, వీళ్ళతో ఆడించేస్తారు వీళ్ళు. అంత పని నిజంగా ఉంటే నాకు ఉండేది ఒక ఢిల్లీలో ఆఫీసే ఉండేది. నాకు చేయించుకోవాలంటే వెళ్ళిపోతే రైట్ఫుల్గా చేయించుకుంటాను అక్కడికి వెళ్ళి నేను. సో ఇక్కడ వీళ్ళని క్రిటిసైజ్ చేసినంత మాత్రం మన పోయింది లేదు, వచ్చేది లేదు. కాకపోతే మన గవర్నమెంట్లో మన ప్రజలు బాగుండాలి కాబట్టి, ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాగుండాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్న జనాలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. లేకపోతే వీళ్ళు శ్రేష్ఠులేం కాదు, వాళ్ళు శ్రేష్ఠులు కాదు. అంచేత ఈ ఎలిగేషన్లు అలా వస్తూనే ఉంటాయి. ఆ ఎలిగేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు స్ట్రాంగ్ ఆధారాలు కావాలి. 2000 అంటే 2,20,00,000 ఇచ్చిన దానికి కూడా ఆధారం ఉండదు. ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకు ఇస్తాడు మినిస్టర్కి? బ్లాక్ ఇచ్చాడా? ఏంటి ప్రూఫ్? బేస్లెస్ ఇవన్నీ. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి 100 కోట్లు ఇచ్చామనుకో, మనం ఇచ్చినట్టు ఎక్కడ ఉండదు. ఒక పేద ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక 1,000 ఎకరం కావాలి. ఈలోగా 500 కోట్లు ఇస్తున్నాం మీకు. అది కొంటే 3,000 కోట్లు ఉంటుంది. మీకు 1000 కోట్లకి ఇస్తున్నాం కాబట్టి అయినా కూడా మీరు 1,500 కోట్లు వస్తున్నాయి కాబట్టి మాకు 500 కోట్లు అడుగుతారు వాళ్ళు. కిక్ బ్యాక్స్ గవర్నమెంట్. మన కేసీఆర్, అంతకుముందు చంద్రబాబు నాయుడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర్, అందరూ ఇదే పని. ఆ 500 కోట్లు ఎలా తీసుకుంటారు వాళ్ళు? వేరే వేరే దాంట్లో షేర్లో పెట్టమని అక్కడే క్విడ్ ప్రోకోలో జగన్ అలా పెట్టించాడు. స్టీల్ ప్లాంట్లో పెట్టడం, అక్కడ పెట్టిన ఇక్కడ అక్కడ పట్టిన వాళ్ళందరూ కూడా ఇది గిరికించి వాళ్ళు పెట్టించాడు. మీకు అర్థమైంది? మీకు అక్కడ వీళ్ళ బయట పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. అది నేరంగా చూపిస్తారు. నేరం కాదు అది. జగన్ యాక్చువల్గా నేరం కాదు, అలా పెట్టారు. అది నువ్వు నాకు పని చేసి పెడుతున్నావు, నేను నీకు పని చేసి పెడుతున్నాను, నువ్వు నాకు పని చేస్తున్నారు, డబ్బులు ఇవ్వద్దు, నా కంపెనీలో పెట్టాన్నాడు, తప్పెట్టాడు నన్ను. అంచేత అతని మట్టుకు చాలా బూతు. అది చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ చేతులు కలిపేసి కాంగ్రెస్ తోటి చేశారు. ఎవరు తప్పైపోయారు? కాంగ్రెస్ అధపతాలకు పోయింది. ఇప్పుడేమో ఇక్కడ ఎలక్ట్ అయింది, కానీ ఇక్కడ కూడా షేకీగా ఎందుకుంది. అక్కడెక్కడ అవుతున్నాడు ఢిల్లీ, మనోడు ఢిల్లీ. అది యాంటీ ఇండియన్ అయిపోయింది, అది యాంటీ హిందూ అయిపోయింది. 100 సీట్లు వచ్చినాయి కదా అని సంతోషించే లోపల ఆ సంతోషం కూడా పటాపంచలు అయిపోయినట్టు చేశాడు రాహుల్ గాంధీ. బ్యాడ్ అయిపోయాడు. అక్కడ ఎక్కడికి ఫారిన్ కంట్రీ వెళ్ళి వాగాడు. టెర్రరిస్టులకి ఖాళిస్తాన్ మూమెంట్లో ఉన్న లండన్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం, అలా చేయడంతో ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఓడిపోవచ్చు. అతని మీద డెత్ ఇది కూడా ఉంది, కిల్లింగ్ స్పీర్ కూడా ఉంది. దాని ఏమంటారు, చంపే ముందు అది కూడా బయటకు వచ్చేసింది. చాలా పొరపాటు. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ అతను అవ్వాలని కోరుకున్నాను నేను. కానీ అతనికి వెళ్ళి అది ఒరిజినాలిటీ చెప్పేస్తున్నాడు. నేను కాశ్మీర్ నుంచి వచ్చాను, గ్రాండ్ ఫాదర్ పండిట్ చేతనే. అప్పుడు బయట పడిపోయి ఏంటి, సుబ్రహ్మణ్య సార్ పక్కన గెలుగుతున్నాడు, వీడు అసలు హిందువే కాదని, అసలు ఇండియన్ సిటిజనే కాదని. ఇవన్నీ అవసరమా? నువ్వు ఎటువంటి మాట్లాడకుండా అసలు జోడో యాత్రలో ఏం చేసాడో అలాగే మాట్లాడవలసింది. ఇప్పుడు ఏదో వాగాడు, ఒక చెడ్డ పాట మాట్లాడితే మొత్తం అంటుకుంటుంది ఈ రోజులో.